ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. సారీ, డిస్టర్బ్ చేశానా? నో నో నో, కూర్చోండి. ఎలా ఉన్నారు డాక్టర్? ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే డాక్టర్. మీ నుంచి నాకు ఒక ఫేవర్ కావాలి. చెప్పండి. మీ అమ్మగారికి ఎలా ఉంది? నేను అమ్మ గురించి రాలేదు, మా అక్క కోసం వచ్చాను. తను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా? అవును, మొన్న బోనాల పండుగ రోజు అక్కకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ సారీ. పెద్ద గాయాలేమీ తగలలేదు, కానీ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మా ఇంటికి వచ్చి మా అక్కని చూస్తారా? కృష్ణ రాధతో విడిపోయాక వాళ్ళక్క విష్ణుని కూడా తనతో పాటు పుట్టింటికి తీసుకెళ్లిపోయిందనమాట. అంటే ఏం లేదు, ఇంట్లో అక్కని చూసుకోవడానికి ఎవరూ లేరు. వేరే డాక్టర్పై డిపెండ్ అవ్వలేను. మీరుంటే నమ్మకంగా ధైర్యంగా ఉంటుందని. ఇట్స్ ఓకే, నేను వస్తాను. కానీ మీ సిస్టర్ని చూసుకోవటానికి మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారు కదా? సారీ, మా అక్క ఉన్నది మా ఇంట్లో కాదు, మా అత్తయ్య ఇంట్లో. ఓ, మీరు రమ్మంటోంది మీ అత్తారింటికా? అవును, మా అక్క హస్బెండ్ శ్రీకాంత్ ఆఫీస్లో బిజీగా ఉంటారు. అక్కను చూసుకోవడానికి ఆ ఇంట్లో ఎవరూ లేరు. టెంపరవరీగా నేను చూసుకుంటున్నాను. ఇంజెక్షన్ చేయడానికి, చెకప్ చేయడానికి ఎవరో నర్స్ వస్తానన్నారు, కానీ మీరైతే బెటర్గా ఉంటుందని అడుగుతున్నాను. రాధ ఇంట్లోకి నాకు ఏ రకంగా ఎంట్రీ దొరికిందన్నమాట. ఇది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే. భలేవారే, మీరు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కృష్ణ. నేనొస్తాను. మీ ఫ్రెండ్గా అది నా బాధ్యత, అండ్ డాక్టర్గా నా డ్యూటీ. థ్యాంక్ యూ సత్య గారు. మీరు నీట్లో ఫస్ట్ వచ్చారా? అవును కృష్ణ. అయితే మీరు బెస్ట్ డాక్టర్ అన్నమాట. నేను చూడాల్సిందే. ఈ ఫోటోలు ఇవి నా పర్సనల్. ఓ సారీ. సరే, ఇక వెళ్దామా? అమ్మా విష్ణు, అమ్మా. విష్ణు ఇప్పుడు ఎలా ఉందమ్మా? నొప్పులు తగ్గాయా? నిన్న కృష్ణ వచ్చింది, ఈరోజు వాళ్ళమ్మ వచ్చింది. మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేమా మేడం? ఎందుకు చేయలేం? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏంటి రాణమ్మ గారు ఇలా వచ్చారు? విష్ణుని చూసిపోదామని వచ్చానండి. ఏదో తెచ్చినట్టున్నారు. ఇది కడుపుతూ ఉంది కదా, ఏమైనా తినాలని ఉంటుందని ఇంట్లో పిండి వంటలు చేసి తీసుకొచ్చాను. పిండి వంటలా? మా ఇంట్లో లేవనా, లేక మేం పెట్టలేవనా? మేమంత గతి లేని వాళ్ళం అనుకుంటున్నావా రాణమ్మ? అది కాదండి. ఏది కాదు? అసలేంటండి మీ ఉద్దేశం? మీ అమ్మాయి కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. మీరు తెచ్చిన చెత్తా చెదారం వాడికి పెట్టమంటారా? మేం గడ్డి తినేవాళ్ళ కనిపిస్తున్నావా మీకు? మా అమ్మ వాళ్ళు కూడా మనుషులే అత్తయ్య గారు.
మంచి తిండే తింటారు. వాళ్ళేం తింటారో నాకు తెలీదా? రాత్రి మిగిలిపోయింది పాచిపోయినా పడేయకుండా పొద్దున్నే తినే రకాలు. ఆ కుళ్ళిపోయిన తిండి మా ఇంట్లో పని మనుషులు కాదు కదా, వీధిలో కుక్కలు కూడా తినవు. తీసుకెళ్ళి మీరే తినండి. లేదండి, మంచిగా ఉండి తీసుకొచ్చాను. కావాలంటే మీరే ఏ ఆగు! ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? కల్తీ ఆయిల్తో నాసిరకం సరుకులతో చేసిన ఈ ఐటమ్స్ని నన్ను టేస్ట్ చేయమంటున్నావా? మా అమ్మ అలా ఏం చెయ్యదు. మంచి నూనెతో నాణ్యమైన సరుకులతోనే వంట చేస్తుంది. నువ్వింకా ఆ దరిద్రానికి కూతురివి కాదు విష్ణు, ఈ ఐశ్వర్యానికి కోడలివి. నీకు కావాలంటే కోరినవన్నీ 5 స్టార్ హోటల్స్ నుంచి తెప్పిస్తాను. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది తీసుకొస్తే తినాల్సిన కర్మ పుట్టబోయే ఈ ఇంటి వారసుడికి లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డామే? ఆ ముష్టి వంటలు తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసేయ్. బయల్దేరు. రండి సత్య గారు. రాధ లైఫ్ నుండి కృష్ణని దూరం చేశాం అనుకున్న కొన్ని రోజులకే అక్క అంటూ వంక పెట్టుకుని కృష్ణ మళ్ళీ ఇంటికొచ్చింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? కృష్ణని కూడా సత్యలాగే పారిపోయేలా చెయ్యాలి. హాయ్ విష్ణు. హాయ్ డాక్టర్. ఇదేంటి మేడం, కృష్ణ తనని ఇంటికి తీసుకొచ్చింది? ఇప్పుడు గాని రాధా ఇంటికొచ్చి తనని చూశాడంటే అంతే సంగతులు. విష్ణు కోసం ఎవరన్నా వచ్చారా? లోపలున్నారు. హలో. యా,
యూ డోంట్ వరీ, నేను రోజు వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నేను డాక్టర్ని మాత్రమే కాదు, మీ కృష్ణకి మంచి ఫ్రెండ్ని కూడా. వెళ్ళొస్తాను. నో ఫార్మాలిటీ కృష్ణ, నేను వెళ్తానులే. నువ్వు అక్క దగ్గరే ఉండు. బాయ్. బాయ్ డాక్టర్. బాయ్. డోర్ లాక్లో ఉంది నిత్య. సారీ సత్య, కీస్ కార్లోనే మర్చిపోయావు. నేనే తీశాను. నువ్వెందుకు ఈ ఇంటికొచ్చి వెళ్తున్నావో నాకు తెలుసు. త్వరలోనే నీ బండారం బయట పెడతాను. ఎంత ధైర్యం మేడం, మన ఇంటికే వచ్చి వెళ్తుంది. మీ అమ్మాయి కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. మీరు తెచ్చిన చెత్తా చెదారం వాడికి పెట్టమంటారా? మేం గడ్డి తినేవాళ్లా కనిపిస్తున్నావా మీకు? ఆ కుళ్ళిపోయిన తిండి మా ఇంట్లో పని మనుషులు కాదు కదా, వీధిలో కుక్కలు కూడా తినవు. తీసుకెళ్ళి మీరే తినండి. రాణమ్మా, విష్ణు దగ్గరికి వెళ్ళొచ్చావా రాణమ్మా? రాణమ్మా, నిన్నే. ఏంటయ్యా? అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చావా అని అడుగుతున్నా. అవునయ్యా, కడుపుతో ఉంది, తింటుంది అని కష్టపడి ఇవన్నీ తీసుకుని వెళితే ఆ తార ఆవిడేమంది చెప్పు రాణమ్మా. అక్క, ఏమైందక్క? ఎందుకలా బాధపడుతున్నావు? కృష్ణ నా కోసం అమ్మ పిండి వంటలు చేసి తీసుకొచ్చింది, కానీ అత్తయ్య గారు. చెప్పక్క, ఏం జరిగిందో చెప్పు. ఇలాంటి తిండి వాళ్ళ ఇంట్లో పని మనుషులు కూడా తినరటయ్యా. తీసుకెళ్లి వీధి కుక్కలకి పడేయమంది. వాళ్ళు మనుషులు కాదు, మానవత్వం లేని మృగాలు, కనికరం లేని కసాయి వాళ్ళు. వియ్యంకులం అన్న గౌరవం ఎలాగూ లేదు. కనీసం మనల్ని మనుషులుగా కూడా చూడరా? అసలు మనం తప్పేం చేశాం రాణమ్మా? ఆడపిల్లలుగా పుట్టడమే మనం చేసిన తప్ప కృష్ణ? పేదరికమే మన పాపమా? ఏం నేరం చేశామని మనకి శిక్ష? అంతా మన కర్మయ్యా, మన కర్మ. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా వెంటాడి వేధిస్తోంది. లేదు రాణమ్మా, మన మంచితనం మనకే శాపం అయింది. మన పిల్లల ప్రేమలే వాళ్ళకు శాపాలవుతున్నాయి. పిల్లల్ని ఎందుకంటావు? పాపం, వాళ్ళేం తప్పు చేశారు? నేను పిల్లలది తప్పు అనట్లేదు రాణమ్మా, పిల్లలెంచుకున్న ప్రేమలో తప్పుంది అంటున్నాను. నువ్వు ఇంక దీని గురించి ఏం ఆలోచించుకో.
అక్క అక్క ఆ స్వార్థపరుణ్ణి ప్రేమించబట్టే కదా కృష్ణకు ఇన్ని కష్టాలు. ఆ తాగుబోతును పెళ్లి చేసుకోబట్టే కదా శివకు ఇన్ని బాధలు. విష్ణు అయినా సంతోషంగా ఉంది అనుకుంటే అత్తగారి రూపంలో దాన్ని కూడా కష్టాలు వదలట్లేదు. రాణమ్మ, కృష్ణ ఫోన్ చేస్తుంది, మాట్లాడు. హలో కృష్ణ. అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళావా? నేను విష్ణువుని చూద్దామని వచ్చాను కృష్ణ. ఏమైందో చెప్పమ్మా. ఎందుకులే కృష్ణ, వదిలే. నువ్వు చెప్పమ్మా. చెప్తే నువ్వు వాళ్లతో గొడవ పడతావు. వద్దులే కృష్ణ, వదిలేమ్మా. గొడవ పడనమ్మా, చెప్పు. నిన్ను మా అత్త ఏమంది? చెప్పమ్మా, అసలేం జరిగిందో చెప్పు. మీ అమ్మాయి కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. మీరు తెచ్చిన చెత్తా చెదారం వాడికి పెట్టమంటారా? మేం గడ్డి తినేవాళ్లా కనిపిస్తున్నావా మీకు? ఆ కుళ్ళిపోయిన తిండి మా ఇంట్లో పని మనుషులు కాదు కదా, వీధిలో కుక్కలు కూడా తినవు. తీసుకెళ్ళి మీరే తినండి. ఇదమ్మా జరిగింది. అమ్మా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అవును, ఆ పిండి వంటలు ఏం చేసావు? ఏం చేస్తానే, ఎదురుగా పెట్టుకుని మీకు పెట్టలేక బాధపడుతున్నానే. నువ్వెవరి కోసమైతే ఆ వంటలు చేశావో ఈ రోజే వాళ్ళు ఆ వంటలు తింటారు. వద్దులే కృష్ణ, మీ అత్తయ్య వద్దని తిప్పి పంపించేసింది కదా. నోటి దగ్గర తిండి లాగేస్తే ఏం జరుగుతుందో మా అత్తయ్యకి తెలిసేలా చేస్తాను. ఆ దేవుడే ఏదో ఒకటి చెయ్యాలన్నావుగా, కృష్ణ ఏం చేస్తుందో చూడు. ఏంటమ్మా ఒట్టి ప్లేట్స్ మాత్రమే పెడుతున్నావు, అన్నం కూరలు ఏవేంటి? ఈరోజు వంట చేయలేదు మావయ్య గారు. వంట చేయకుండా భోజనానికి ఎందుకు పిలిచావు? రోజు ఇంటి భోజనం ఎందుకులే అని ఈరోజు బయట భోజనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాను అత్తయ్య. ఏ హోటల్ నుంచి తెప్పిస్తున్నావో? మీ టేస్ట్కి తగ్గట్టు ఒక స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తున్నాను. మేడం మేడం, అదిగో డెలివరీ బాయ్ కూడా వచ్చారు. మేడం ఆర్డర్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావునయ్యా? భోంచేద్దాంరా. కొందరి చేతి వంట తినడం నా వల్ల కాదులేరా, నేను బయట తింటానులే. ఈరోజు కృష్ణ వంట చేయలేదులేరా, బయట ఇచ్చి తెప్పిస్తుందంట. వచ్చి కూర్చో. అలా అయితే ఓకే.
మంచి భోజనం తెప్పించాను, అందరూ తృప్తిగా తినాలి. అక్క, నువ్వు కడుపుతో ఉన్నావని మొహమాటమేం పడకు, కడుపు నిండా తిను.